ఇప్పుడు ఈ బ్యాంకుల్లో మనం ఏంటంటే ఇంట్లో డబ్బులు పెట్టుకుంటే దొంగతనం జరుగుతుంది, లేకపోతే ఇంట్లో ఇప్పుడు బంధువులు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు కదా, కాబట్టి తీసుకెళ్ళి బ్యాంకులో ఉంటే మనకి సేఫ్టీ అనుకుంటాం, బాగానే ఉంది. బట్ మన తర్వాత గురించి మనం ఆలోచించాం. అంటే రాస్తాం దాంట్లో ఎవరి నామినేషన్ అన్నట్టు, ఎవరిదో వాళ్ళకి చెప్పం మనం. దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, మా అమ్మకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, సేవింగ్సే. దాంట్లో ఒక 5,000 10,000 రూపాయలు చనిపోయే టైంకి ఉంది, నాన్న చనిపోయే టైం. నా ₹1,00,000 ఒక దాంట్లో నేను అంతకుముందు ఆయన క్యాష్గా పంపించిన డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేసి ఉంచారు. ఇల్లు కట్టించుకున్నాను అని చెప్తే అది కట్టించుకోలేదు, వదిలేశారు. అది అట్లా ఉండిపోయింది. ఆ పాకన కాస్త ఇల్లు కింద షెడ్ అయిద్దామంటే ఆయన నిదానంగా ముహూర్తం అని చూశారు. ఈలోపు ఆయన చనిపోయారు. ఆ డబ్బులు మాత్రం అట్లా డిపాజిట్ చేసి దాంట్లో నామినీగా నా పేరు పెట్టారు. కాబట్టి నేను వెళ్ళి తీసుకున్నాను. ఇంకొక దాంట్లో 15,000 20,000 ఉన్నాయి, అది రాలా. దానికి చివరికి డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి బ్యాంక్ దగ్గర కూర్చుని, అప్పుడేంటి ఈ 11 రోజుల కార్యక్రమాలు ఉంటాయి కదా, అప్పుడు ఇంటి దగ్గరే ఉంటాం కాబట్టి ఆ టైంలో వెళ్ళి ఆ కాగితం అవన్నీ తీసుకెళ్తే ఇచ్చారు, నడిచింది. తర్వాత అమ్మ దగ్గర దాంట్లో అకౌంట్లో 10,000 20,000 ఉంటాయి. బట్ నేను తీసుకోవాలా, ఎందుకని డెత్ సర్టిఫికేట్ తీసుకుని ఇక్కడ హాస్పిటల్ దగ్గర తీసుకుని మళ్ళీ డెత్ సర్టిఫికేట్, అప్పట్లో వాలంటీర్ సిస్టమ్ ఇదంతా ఉండేది కాబట్టి వాళ్ళే చేసేసేవాళ్ళు, సర్టిఫికేట్ చేతికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర చుట్టూ తిరగాలి, ఎంఆర్ఓ ఆఫీసులు వీళ్ళది అంతా తిరిగే ఓపిక లేక వదిలేసి, ఈ డెత్ సర్టిఫికేట్ ఉంటే ఆ డబ్బులు నాకు వస్తాయి. నాకు తీసుకునే తీరిక ఇప్పుడు ఈ పనులు పొద్దునుంచి రాత్రి దాకా ఇదే సరిపోతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి 2-3 రోజులు టైం పెట్టుకుని చేసే ఓపిక లేదు, వదిలేసి అట్టకు ఒక 20,000 వాళ్ళ దగ్గర ఉండిపోతాయి. 20,000 30,000 ఎంత ఉందో కూడా తెలియదు నాకు. అంటే ఇది నేను ఎందుకు రిఫరెన్స్ చెప్తున్నానంటే, ఈ సుత్తంతా ఎందుకు చెప్తున్నానంటే, బ్యాంకుల్లో ఇట్లాగా క్లెయిమ్ చెయ్యని డిపాజిట్లు డబ్బులు 67,000 కోట్లు ఉన్నాయట, అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 19,329 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6,910 కోట్లు, కెనరా బ్యాంక్ 6,278 కోట్లు, ఐసిఐసిఐ బ్యాంక్ 2,063 కోట్లు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1,609 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ 1,360 కోట్లు. ఇవి ఏం చేస్తారు? భవిష్యత్తులో రిజర్వ్ బ్యాంక్ ఈ డబ్బులని తీసుకుపోయి కేంద్రానికి ఇస్తుంది. అలా కాకుండా ఇది ఫిక్స్ చేసి దీని మీద వచ్చే డబ్బులతో ఏది వడ్డీలతో ఏ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పని చేయొచ్చు. అనాథాశ్రమాన్ని నడిపించడం, లేకపోతే ప్రభుత్వ స్కూళ్ళని దత్తత తీసుకోవడం, ఇట్లాంటి. ఎందుకంటే తీసుకుంటే వాళ్ళు వాడేస్తారు, అంత మించే ఉంది. లేదా ఈ డబ్బులతో బ్యాంక్ ఒక రోడ్డు వేయించడం, హౌసింగ్ పేదలకి ఇల్లు ఇప్పించడం లాంటివి చేస్తే బాగుపడుతుంది కదా.